పగలు రాత్రి అనేటువంటి పుస్తకాన్ని పెట్టుకుని సర్వకాలాల్లో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నిత్యము సాక్షాత్తు సరస్వతి కూర్చుని కాటుక కొండని సిరాగా చేసుకుని శివుడి గురించి వర్ణన చేస్తూ రచన చేసిన ఆ శివ మహిమను గురించి మనం చెప్పలేము అంటూ అందులో వర్ణిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్తోత్రం. అలాంటి స్తోత్రాన్ని ఆయన రచించి శివుణ్ణి మెప్పించి ఆ తరువాత ఆయన కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అలా చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఆయనకి శాప విమోచనం చేసిన తర్వాత మళ్ళీ పూర్వశక్తులన్నింటినీ కూడా ఆయన పొందాడుట. అప్పుడు మళ్ళీ ఆయన పైలోకాలకి వెళ్ళగలిగాడు. ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, తెలిసి కానీ తెలియక కానీ ఎవరు కూడా సోమసూత్రాన్ని దాటకూడదు, శివ నిర్మాల్యాన్ని దాటకూడదు, నిర్మాల్యాన్ని తొక్కుళ్ళల్లో వేయకూడదు, నిర్మాల్యాన్ని తొక్కకూడదు. కానీ మనకి శ్రీశైలం లాంటి గుళ్ళల్లో లోపల అంతర్భాగంలోనే స్థలం ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ పక్క నుంచి వచ్చి ఆ పక్క నుంచి వెళ్ళమని చెప్పేసి బ్రాహ్మలంతా చెప్తూ ఉన్నారు. అక్కడ పూజ చేసేవాళ్ళు కొంతమంది చెప్పడం నేను కళ్ళారా చూశాను. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. కానీ అక్కడ ఉండేటువంటిది జ్యోతిర్లింగం. అందులో గర్భగుడిలో జ్యోతిర్లింగానికి సోమసూత్రాన్ని దాటడం మహాదోషం అని చెప్పేసి అక్కడికి వెళ్ళేటువంటి యాత్రికులంతా కూడా తెలుసుకోండి. అయితే మరో విషయం కూడా చెప్పాలి. కొన్ని క్షేత్రాల్లో మన చేత కానటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. కాశీక్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ద్వారం నుంచి వెళ్తే బాగా సెక్యూరిటీ ఉంటుంది, ఒక ద్వారం నుంచి వెళ్తే ఇంకో ద్వారం నుంచి తోసేస్తూ ఉంటారు జనాల్ని. అక్కడ శివుడి మీద నుంచి వచ్చినటువంటి నీళ్లు, నిర్మాల్యం, పత్రి, పువ్వులు అలా అలా గుట్టలు గుట్టలు వేసేస్తూ ఉంటారు. మీరు దాన్ని దాటకుండా ఎగిరిపోలేరు. వాళ్ళు తోసేస్తూ ఉంటారు, మీరు తొక్కుతూ వెళ్ళాల్సిందే. మరి జ్యోతిర్లింగము, కాశీ విశ్వేశ్వరుడు, ఆ విశ్వేశ్వర లింగానికి వేసినటువంటి పువ్వులు, పత్రి, నీళ్ళన్నింటినీ కూడా దాటుతూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా దాపులిస్తుంది. కానీ అలాంటప్పుడు ఏం చెయ్యాలి? బయటకు వచ్చిన తర్వాత ఈశ్వరుని శరణు వేడుకుని అక్కడ ఉండేటువంటి పుష్పదంతేశ్వర లింగం అంటూ ఉంటుంది. ఆ పుష్పదంతేశ్వరుని స్మరించుకుని ఆయన దర్శనం చేసుకుంటే ఆ దోషం పోతుందిట. ఎక్కడ మనకి కేదార్ ఘాట్ నుంచి విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళే వైపు అంటే మధ్యస్థలంలోనే ఎడం వైపు పుష్పదంతేశ్వర ఆలయం అని ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా పుష్పదంతేశ్వరుణ్ణి దర్శించుకుని రండి. అయితే అందరికీ కాశీక్షేత్రంలోనే ఇలాంటి సంఘటన జరగాలని లేదు, మరెక్కడైనా కూడా జరగచ్చు కదా. మరెక్కడైనా జరిగినప్పుడు ఈశ్వరుడికి మీకు శివుడి గురించినటువంటి మంత్రజపం ఏదైనా ఉంటే ఆ మంత్రజపాన్ని చేసుకోండి, లేదా శివ మహిమ్న స్తోత్రాన్ని చదవండి, పుష్పదంతేశ్వరుణ్ణి స్మరించుకోండి, లేదా ఇంట్లో ఉన్నా కూడా ఈశ్వరుడికి క్షమాపణ కోరుతూ మంత్రజపం కానీ ధ్యానం కానీ చేయండి. అలా చేయటం వలన ఆ దోషం పోయే అవకాశం ఏర్పడుతుంది. అంటే మన చేత కానప్పుడు, పరిస్థితులు మన చేయి దాటినప్పుడు ఇలా క్షమాపణ కోరుతూ మనం స్తోత్రాలు జపాలు చేసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.